తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే అభిమానులకు పండగే. సినిమా విడుదల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూపులు, విడుదల రోజుకు ముందు రాత్రులు నిద్రలు మానుకొని పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఇలా ఇక్కడ చిలకలూరుపేటలో సందడి మామూలుగా ఉండదు. మరోవైపు అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలకు రక్తదానాలు, సేవా కార్యక్రమాలు చేయడంతో ఒక్కప్పుడు అభిమాన సంఘాలు పలువురికి ఆదర్శంగా నిలిచేవి. ఎప్పటినుండో ఓ ట్రెండ్ హీరో కటౌట్ ఎంత ఎత్తు పెడితే అంత అభిమానం ఉన్నదని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయి చాలా కాలమైంది. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, గుళ్ళు, గోపురాలు కట్టడం, పచ్చబొట్లు పొడిపించుకోవడం ఇదంతా అభిమానమే. ఇప్పుడు అభిమానం వెర్రితలలు వేస్తుంది. రాజకీయాలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపు తప్పుతుంది. సినిమా నటుడుగా అభిమానించేవారికి కులం, మతం, ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఉండవు. నాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినా వేర్వేరు పార్టీలకు చెందినవారు ఆయనను సినిమా నటుడిగా అభిమానించేవారు. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. నటుడు ఉన్న పార్టీతో కలిసి అభినయించేవారుగా, కేవలం ఆయన నటుడిగా అభిమానించేవారు మారిపోయారు. దీంతో సేవా కార్యక్రమాలు ఎప్పుడో అటకెక్కాయి. ఈ కారణాలతో వివాదాలు చెలరెగుతున్నాయి. ఈ వివాదాలు సినిమా థియేటర్ల వారికి చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఒక స్టార్ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా చిలకలూరుపేటలో మాత్రం ఆ యొక్క సినిమా డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్స్ లక్షల్లో నష్టపోయారు. ఇది అక్షర సత్యం. తమకే మొదటి ఆట ఇవ్వాలని అభిమాన సంఘాల్లో ఉన్న రెండు వర్గాలు ఘర్షణకు దిగుతున్నారు. ఇంకా కొన్ని గంటల్లో విడుదల కానున్న ఓ ప్రముఖ నటుడి సినిమా విషయంలోనూ ఇదే తరహా వివాదం రాజుకుంటున్నట్లు తెలిసింది. ఇకనైనా నటుడిని అభిమానించేవారికి కులం, మతం, ప్రాంతీయ, రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా తమ అభిమాన నటుడి సినిమా విజయానికి తోడ్పడాలి. పరిస్థితి ఏ విధంగా మారుతుందో చూడాలి. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు మొఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.